లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనము నుండి 35వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఒకరి దగ్గరగా చదువుతారా? అందుకు యేసు అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెను ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూలవానికి ఇచ్చి ఇతని పరామర్శించుము, వీనికి ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదివిన ఈ వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము కలిసి ధ్యానం చేసుకున్నాము. మాట్లాడకూడదు, ఇది దేవుని మాటలు వినే సమయము, అద్భుతమైన సమయము. కొంత సమయం, ఒక అరగంట సేపు మనం దేవుని వాక్యాన్ని వినడానికి సమయాన్ని కేటాయించుకుందాము. ఈరోజు మనం చదివిన ఈ 5 వచనాలలో నుండి లేదా ఈ సంఘటన నుండి మనకు అర్థమయ్యే ఒక విషయం ఏమిటి అని గమనించినప్పుడు, మానవత్వము కలిగిన వాడు మంచి సమరయుడు అనేది మనం ఇక్కడ చూస్తాం. మానవత్వం మీద ఈరోజు వాక్యాన్ని మీకు కొంత వాక్యాన్ని బోధించబోతున్నాను, నేర్పించబోతున్నాను. మానవత్వం చెప్తారా? ఏంటి మానవత్వము? చెప్పండి. మానవత్వము అనే ఈ టాపిక్ మీద ఈరోజు దేవుని వాక్యాన్ని మనము నేర్చుకోబోతున్నాం. మనము మనుషులము మానవత్వముతో జీవించాలి. మనము రాక్షసులము, దయ్యాలము, జంతువులము కాదు. మన మనుషులము మానవత్వముతో జీవించాలి. ఎలా జీవించాలి? మనుషులు అంటే మానవత్వంతో జీవించాలి. మనిషి మానవత్వానికి మారు పేరుగా బ్రతకాలి. మనం చదివిన వాక్యంలో అక్కడ మనకు ఒక సబ్జెక్ట్ నేర్పించబడుతున్నారు. ఏంటంటే మానవత్వం. 10 కోట్ల ఆస్తిని తీసుకొని తల్లిదండ్రులను గెంటేసిన కుమారులు ఉన్నారంట సమాజంలో. నేడే ప్రస్తుత పరిస్థితుల్లో 10 కోట్ల ఆస్తిని తీసుకొని తల్లిదండ్రులను బయటికి గెంటేసిన వారు ఉన్నారు మన రాష్ట్రంలో. సకాలంలో తగిన సమయంలో ఇస్తానన్న సమయంలో అప్పు తీర్చలేదని ఒక స్త్రీని చెట్టుకు కట్టేసి కొట్టారు. తనకు 6 సంవత్సరాల బాలుడు ఆ పక్కన కూర్చొని ఏం జరుగుతుందో అర్థం కాని ఆ పసిమదేమో చూస్తూ అలాగే ఉండిపోయాడు. మానవత్వము లేని సమాజంలో బ్రతుకుతున్న క్రైస్తవురాలము యేసయ్య మనకు నేర్పుతున్నాడు మానవత్వం కలిగి జీవించమని. హల్లెలూయా. మానవత్వము అంతరించిపోతుంది నేటి కాలంలో. కాబట్టి యేసయ్య ఈ సబ్జెక్ట్ మన ముందుకు పంపించాడు. మరొక చోట ఇక్కడ పక్క రాష్ట్రంలో జరిగిన విషయము, నార్త్ ఇండియాలో తండ్రి చనిపోతే పాడి మోయడానికి ఒకరు కూడా రాలేదట. దినవారానికి 150 మంది భోజనం చేస్తానికి వచ్చారు. ఆ దినవారానికి భోజనం చేస్తానికి వచ్చి 150 మంది భోజనం చేసి వారిలో కొందరికి వీరు ఏదైతే ఇచ్చేది ఉందో అప్పుగా, మనుషులు అన్నప్పుడు సహజంగా ఒకరి దగ్గర 2 దగ్గర 1000, 2000, 1,00,000, 2 లక్షల అప్పు సర్వసాధారణంగా ఉండి ఉంటుంది. పాడే మోస్తానికి ఒక్కడు రాలేదట. భోజనం చేస్తానికి వచ్చి భోజనం చేసి అప్పు వసూలు చేసుకుని వెళ్ళిపోయారట. ఒక పాప ఆవేదన, ఒక 16, 17 సంవత్సరాల పాప ఆవేదన. పాడే మోయడానికి ఒకరు కూడా రాకపోతే టీనేజ్ లో ఉన్న అమ్మాయి ఇంటి వెనక పెరట్లో తానే పొయ్యి తవ్వి ఇటుకెళ్ళి దాంట్లో పాత పెట్టింది. ఎటుపోతుంది సమాజము? మనుషుల మానవత్వం మంట కలిసిపోతుంది అనడానికి ఇటువంటి సంఘటనలు అక్కడక్కడ అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి సమాజంలో జీవిస్తున్న
జీవిస్తున్న ప్రభువును నమ్మిన నీవు ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నీ ప్రాంతంలో, నీ కుటుంబంలో, నీ కాలనీలో, నీ గ్రామంలో, నీ సమాజంలో మానవత్వం కలిగి జీవించాలి. హల్లెలూయా. మానవత్వం కలిగి మనము తప్పక జీవించే వారముగా ఉండాలి. క్రైస్తవులు మానవత్వానికి మారుపేరుగా ఉండాలి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మేము చూస్తాను. మదర్ తెరిసా ఎంతమంది తెలుసండి? మదర్ తెరిసా తెలిసిన ఒకసారి చేతి చూపించండి. మదర్ తెరిసా మామూలుగా జనరల్గా అందరికీ తెలిసిన వ్యక్తే మదర్ తెరిసా. యుగోస్లావియా అనే ఒక దేశం నుండి ఆమె మన భారతదేశానికి వచ్చింది, కలకత్తాకు వచ్చింది. ఇక్కడికి వచ్చి ఒక ట్రస్ట్ను స్థాపించి మన భారతదేశానికి 1950లో వచ్చి ఒక చారిటీని స్థాపించి 45 సంవత్సరాలు సేవలు అందించింది. ఆమె కలకత్తా మురికివాడలలో కుష్ఠరోగుల మధ్య ఆమె సేవ చేసింది. కుష్ఠరోగులకు సేవ చేసింది. మదర్ తెరిసా కుష్ఠరోగులకు సేవ చేసింది. ఒక కుష్ఠరోగి కాదు, కుష్ఠరోగులందరూ తీసుకొచ్చి ఆ చారిటీలో పెట్టి, ఇంట్లో పెట్టి, వారి గాయాలను తుడిచి, వారి గాయాలను కట్టి, వారికి భోజనం పెట్టి, వారికి వసతిని కల్పించి, వారిని ప్రేమించి చేరదీసి, సమాజం చేత, కుటుంబం చేత వెలివేయబడిన కుష్ఠరోగులను ఈ మదర్ తెరిసా ఒకచోట చేర్చి వారిని ఆదరించింది. వారి మధ్య ఆమె పరిచారం చేసింది, సేవ చేసింది. పేదలకు సేవ చేసింది, రోగులకు సేవ చేసింది, కుష్ఠరోగులకు సేవ చేసింది, అనాథులను ఆదరించింది. మరణ పడకలో ఉన్న వారిని సహితము ఆమె పరిచర్యలు చేసింది, సేవలు చేసింది, సేవలు జరిగించింది. 1910లో పుట్టింది. 1997వ సంవత్సరంలో చనిపోయినారు. అందుకే ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాలలో మదర్ తెరిసా విగ్రహాలు అక్కడక్కడ ఉంటాయి. మదర్ తెరిసా పేరు మీద స్కూల్స్, మదర్ తెరిసా పేరు మీద చారిటీలు నడుస్తూ ఉన్నాయి. కొంతమంది మదర్ తెరిసా అని పేరు పెట్టుకుంటారు, తెరిసా అని పేరు పెట్టుకుంటున్నారు. మదర్ అంటే ఆమెకు బిరుదిచ్చారు, తెరిసా అని పేరు పెట్టుకుంటున్నారు అమ్మాయిలకు, ఆడపిల్లలు. ఆమె పేరు అంతగా ఘనత పొందడానికి కారణం ఏంటంటే ఆమె ప్రభువును నమ్మిన బిడ్డ. హల్లెలూయా. యేసు ప్రభువు దగ్గర చూసి నేర్చుకొని అటువంటి మానవతావాదముతో సమాజంలో ఆమె ఆ విధంగా జీవించి చేసింది. ఇటువంటివి చేయాలంటే సేవ దృక్పథం కావాలి. ఇటువంటివి చేయాలి అంటే మంచి మనసు ఉండాలి. ఇటువంటివి చేయాలంటే సాటి మనిషికి సేవ చేయాలంటే ముఖ్యంగా మానవత్వము ఉండాలి. హల్లెలూయా. మానవత్వం ఉండాలి. ఇలాంటి చెయ్యాలంటే నా దగ్గర డబ్బు లేదండి అని చెప్తారు కొంతమంది. డబ్బు అక్కర్లేదట, చేసే మనసు ఉంటే చాలు, సాయం చేసే గుణం ఉంటే చాలు, మానవత్వం ఉంటే చాలట. మానవత్వం ఉంటే చేసేయచ్చు, అటువంటి హృదయం ఉంటే చేయొచ్చు. కాబట్టి మనం ఈరోజు నేర్చుకోబోయే ఒక టాపిక్ ఏంటంటే మానవత్వం. క్రైస్తవులంలో మనం మానవత్వంతో జీవించాలి అనేది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ముఖ్య వచనం లూకా సువార్త 10వ అధ్యాయం 30 నుంచి 35 వచనాలలో చదివాము. మానవత్వం కలిగిన వాడిగా మంచి సమరయుని అక్కడ మనం చూస్తాము. ఒక వ్యక్తి ఎరుక నుండి వెళ్తుంటే దొంగల చేత పట్టబడి, కొట్టబడి, కొర ప్రాణంతో వదిలేసి ఆయన అంగీని లాక్కొని వెళ్ళిపోయారు. ఆయన దగ్గర ఉన్న ధనవంతులు లాక్కొని వెళ్ళిపోయారు. అక్కడికి యాజకుడు వచ్చాడు, చూసి అటు పక్కన తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లేవీయుడు వచ్చాడు, అతడు కూడా చూసి మనకు వచ్చిన గొడవ ఎందుకు అనుకొని దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు నిజానికి చెప్పాలంటే ఆ కాలంలో సమరయులను సపరేట్గా చూసేవారు, వాళ్ళను తక్కువ వారిగా చూసేవారు, వారిని హీనంగా చూసేవారు, వారిని లెక్కలకి తీసుకునేవారు కాదు. అటువంటి ఒక ప్రాంతం నుంచి, అటువంటి ఒక చిన్న చూపబడిన అంశబడిన ఒక స్థలం నుండి వచ్చాడు సమరయుడు. కానీ ఉన్నత పండితుడైన యాజకుడు అక్కడ మానవత దృక్పథంతో ఏం చేయలేకపోయాడు. లేవీయుడు వచ్చాడు, అంత శాస్త్రి, అంత పండితుడు, తను కూడా ఏమి చేయలేకపోయాడు. మనకెందుకు వచ్చింది అని మానవత్వం లేకుండా కర్కశంగా, కఠినంగా అలా వదిలేసి వెళ్ళిపోయారు ఆ పడిపోయిన వ్యక్తిని. కొర ప్రాణంతో ఉన్నాడు, చివరి ప్రాణంతో ఉన్నాడు. సమయానికి ఆదరించి గాయం కట్టి చేరదీస్తే బ్రతుకుతాడు. కళ్ళ ముందు ఒక ప్రాణం పోకుండా కాపాడాలి అంటే ఒక వ్యక్తి ఆగి ఏదో చేయాలి. వాళ్ళు ఇరువురు వెళ్ళిపోతే
అణచివేయబడిన వాడు లేదా తక్కువ చూపు చూపబడేవాడు, ఊరికి చివరిగానో మరొక చోటలో వెలివేయబడిన స్థితిలో ఉన్న ఒక సమరయుడు ఆధారపడి వెళ్తా ఉన్నాడు. సమరయుడు చూసి ఆగి జాలిపడి, వాక్యంలో మీరు చూస్తారు అక్కడ 2వ వచనం, ఆయన ఏం చేశాడు అనేది అక్కడ మనం ఒకసారి చదవండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడిన చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వారి ఇంటికి తీసుకొని పోయి ఇక్కడ అతడు తన ప్రయాణాన్ని ఆపుకొని, ఎంత అర్జెంట్లో వెళ్తున్నాడు మనకి, తన వాహనాన్ని ఆపి అక్కడికి వెళ్ళి ఆ చోటికి వెళ్ళి అతన్ని లేపి తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో నుండి, బుట్టిలో నుండి నూనె తీసి ద్రాక్షరసం తీసి ఫస్ట్ ఎయిడ్ చేశాడు. కట్టు కట్టాడు, గాయాలు తుడిచాడు, కట్టుకట్టి తన వాహనం మీద ఎక్కించుకొని, తన బండి మీద ఎక్కించుకొని పూటకూల వాడి ఇంటికి లేదా ఒక రెస్టారెంట్కి లేదా ఒక హాస్పిటల్ అని చెప్పొచ్చు, అక్కడికి వెళ్ళి అక్కడ అడ్మిట్ చేశాడు. అడ్మిట్ చేసి కొంత డబ్బు డిపాజిట్ కట్టి, ఇతడు బాగా అయ్యేంత వరకు మీరు చూసుకోండి, నేను మళ్ళీ 2-3 డేస్ తర్వాత నా పనులు ముగించుకొని ఇదే దారిలో వస్తాను, రిటర్న్లో వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఆగుతాను, మీ హాస్పిటల్ దగ్గర ఆగుతాను, ఇంకేమైనా కావాలంటే నేను కడతాను, ఇంకేమైనా డబ్బు బిల్ ఏమైనా ఉంటే డ్యూ బిల్ అంతా నేను కడతాను, కానీ ఇతను మాత్రం బాగు. ఇతనికి ఏ సంబంధం లేదు, ఇతనికి అతను తెలియదు, అతనికి ఇతడు తెలియదు. ఏముంది మధ్యలో? ఈరోజు సబ్జెక్ట్ ఏంటి? ఏముంది మధ్యలో? మానవత్వం ఉంది. వాడు నాకు తెలియదు, నేనెందుకు ఆగాలి, నేనెందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి, మరెవరో నాకు తెలియదు అనుకొని అటు పక్క నుండి వెళ్ళిపోతే ఆ యాజకుడికి, ఆ లేవీయుడికి, ఆ ఉన్నోడికి లేనోడికి అసలు సంబంధం లేకుండా పోతుంది. మానవత్వం లేని విధంగా ప్రవర్తించకూడదట క్రైస్తవుడు. ముఖ్యంగా మానవత్వం లేకుండా మనము ప్రవర్తించకూడదు. ఇక్కడ మనం గమనించినప్పుడు సమరయుడు తన డబ్బులు ఖర్చు పెట్టాడు, తన సమయాన్ని ఖర్చు పెట్టాడు. ఇక్కడ సమరయుని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. తన సొంత వాహనం ఉంది, తన దగ్గర లగేజ్ బ్యాగ్ ఉంది, తన బ్యాగ్లో నూనె ఉంది, ద్రాక్షరసం ఉంది, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది. వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటాడు, చదువుకున్నవాడు అయి ఉంటాడు, మానవత్వవాదం కలిగిన వాడు అయి ఉంటాడు, అనేకులు ఇన్స్పైర్ చేసేవాడు అయి ఉంటాడు. ఆయన ఒక మాట పలికితే కావచ్చు, లేదా ఆయన ముట్టుకుంటే కావచ్చు, ఆయన పట్టుకుంటే కావచ్చు, ఆయన అక్కడ ఉంటే కావచ్చు, అనేకులకు ధైర్యం రావచ్చు. ఆయనను చాలా సింపుల్గా తీసి పారేయడానికి లేదు. అందుకనే ఆయన చేసిన పనిని బట్టి ఆయన మంచి సమరయుడు అన్నారు. ఈ ఉపమానం యేసుప్రభు చెప్తున్నాడు. యేసుప్రభు చెప్తున్నప్పుడు కేవలం మనం మంచి సమరయుని గురించి మనం చూస్తున్నప్పుడు, మంచి సమరయుడు అతన్ని వెల చెల్లించాడు. మంచి సమరయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మంచి సమరయుడు ఉపమానంలో ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసయ్యకి సాదృశ్యంగా. ఆ పడిపోయిన వ్యక్తి, దొంగల చేత పట్టబడిన వ్యక్తి, దోచుకోబడిన వ్యక్తి మనకే సాదృశ్యంగా ఉన్నాడు. మనం అడుగడుగున సాతానుడు మనల్ని రకరకాల శోధనల గుండా, రకరకాల సమస్యల గుండా, రకరకాల నష్టం గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాం. మనం దగా పడిపోతూ ఉంటాం. సమాజంలో బ్రతుకుతున్నప్పుడు కొన్నిసార్లు నష్టపోతాం, కొన్నిసార్లు మోసపోతాము, కొన్నిసార్లు కొట్టబడతాము. రకరకాల సమస్యల చేత మనం కొట్టబడి చివరి ప్రాణాలు పోతున్న పరప్రాణంతో ఉన్నప్పుడు మంచి సమరయుడు మన జీవితంలోకి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. మంచి సమరయుడిగా యేసయ్య నీ జీవితంలోకి వచ్చాడు. ఆయన నిన్ను పడిపోయిన స్థలంలోకి వచ్చి నిన్ను లేవనెత్తాడు. ఆయన నీ గాయమును తుడిచాడు. ఆయన నీకు కట్టు కట్టాడు. ఆయన నీ కొరకు వెల చెల్లించాడు. హల్లెలూయా. ఆయన మన కొరకు వెల చెల్లించాడు. ఆయన మన కొరకు పే చేశాడండి. నీ కొరకు ఎవరు పే చేయలేదు, నీ కొరకు ఎవరు వెల చెల్లించలేదు. నువ్వు పడిపోతే వాడు చచ్చినా నాకు వచ్చేది ఏం లేదు అనుకొని వదిలేసిపోయే రక్త సంబంధికులు ఉన్నారు. ఈ రోజుల్లో బంధువులు ఉన్నారు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. నాకెందుకులే అనుకున్న వారు ఉన్నారు. ఒకే తండ్రికి పుట్టిన వారు, ఒకే తల్లికి పుట్టిన వారు కూడా వాడికి ఏమైనా నాకేంటిలే అనుకున్న వారు కూడా లేదా ఈ రోజులలో
ఉన్నారు. మా నాన్న ఒక్కడు కావచ్చు కానీ మా తల్లి వేరు అనుకునే వాళ్ళు ఉంటున్నారు. మా తండ్రి వేరు, మా తల్లి ఒకటి కావచ్చు. ఇట్లా రకరకాలుగా మనుషుల మధ్య, కుటుంబాల మధ్య రిలేషన్షిప్ లో మానవత్వం లోపించింది ప్రస్తుత రోజులలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవత్వం లేని ఈ సమాజంలో బ్రతుకుతున్నప్పుడు దేవుని బిడ్డలంగా మనము చాలా జాగ్రత్తగా మానవత్వంతో యేసయ్య చూపిన దారిలో వెళ్ళాలి. యేసయ్య నాకెందుకులే అని అనుకుంటే మనం అక్కడే కొరప్రాణంతో బాధపడుతూ అక్కడే ప్రాణాలు కోల్పోయేవారం. ఆయన మన కొరకు వెల చెల్లించకపోతే మన జీవితాంతం కష్టించి పని చేసినా ఆ వెల మనం చెల్లించలేము. ఆ విమోచన క్రయధనం మనము తీర్చలేము. యేసయ్య మనల్ని వెల చెల్లించి మనల్ని ఫ్రీగా రక్షించాడు. ఉచితంగా రక్షణ పొందావు, ఉచితంగా కృప పొందావు, ఉచితంగా వరములను పొందావు, ఉచితంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందావు, ఉచితంగా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధన చేయగలుగుతున్నావు. నీ మీద ఎవరు భారాన్ని మోపుతలేరు, ఎవరు నీ మీద బాధ్యతలను కానీ, నీ మీద బరువులు కానీ, నీ మీద కష్టాన్ని కానీ నేను ఎవరు కూడా హింసించట్లేదు. ఎవ్రీథింగ్ ఫ్రీ ఫ్రీ. ప్రభు సమస్తము నీకు ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా ఇచ్చాడు. పే చేయవలసినవి, కట్టవలసినవి, ఖర్చు పెట్టాల్సినవి ఆయనే నీ పక్షాన ఖర్చు పెడుతూ ఉంటాడు. ఈ జీవితాన్ని చాలా జాగ్రత్తగా మనము జీవితాన్ని కొనసాగించాలి, ఆత్మీయంగా కొనసాగించాలి, ప్రభువు కొరకు జీవించాలి, మానవత్వంతో జీవించాలి. ఆయన చూపిన బాటలో, ఆయన బోధించిన బోధనల ప్రకారంగా మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవత్వం గలవాడు మంచి సమరయుడు. యేసు ప్రభు గొప్ప మానవత్వవాది. యేసయ్య మానవత్వవాది. ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. యేసు ప్రభు ఆయన మానవత్వాన్ని కనుక మనం చూస్తే, ఆయన మానవత్వాన్ని చూస్తాం బైబిల్లో, ఆయన దైవత్వాన్ని కూడా చూస్తాం. ఆయన 100% దేవుడు, 100% ఆయన మానవుడు కూడా. ఆయన ప్రజలపై మానవత్వంతో ప్రజలపై కనికరపడి ప్రజలను ఆయన బాగు చేశారు. యేసయ్య ప్రజలపైన కనికరము చూపిస్తూ వారిని బాగుపరిచారు. కనికరం లేకపోతే బాగు చేయలేము, కనికరం లేకపోతే సహాయపడలేము. కనికరము అనేది లేదా మానవత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు ప్రజలపై కనికరపడుతూ వారిని బాగు చేశాడు. అది మాత్రం కాకుండా ప్రజల పాపముల కొరకు శాశ్వత పరిష్కారం చూపుట కొరకు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. ఆయన గొప్ప మానవత్వవాది. హల్లెలూయా. మనలను కనికరించాడు. ఆయన కనికరం లేకుండా మన కొరకు చంపబడ్డాడు. యేసు ప్రభువుని హింసించేటప్పుడు ఎవరైనా కనికరం చూపించారా? ఇక కొట్టొద్దు అని కొరడా దెబ్బలను కొడుతున్నప్పుడు కావచ్చు, అంగి చీట్లు వేస్తున్నప్పుడు కావచ్చు, సిలువ కొడుతున్నప్పుడు కావచ్చు, మేకులు బిగొడుతున్నప్పుడు కావచ్చు, వెనక నుండి తన్ని ఉమ్మి వేసినప్పుడు కావచ్చు, ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు కావచ్చు, ఏమైనా మానవత్వంతో ప్రవర్తించారా సమాజము? ఎక్కడ కూడా 1% కూడా మానవత్వాన్ని ప్రదర్శించలేదు. అంత కఠినంగా, అంత కర్కశంగా యేసు ప్రభువును హింసించి చంపారు. యేసు ప్రభు దానికి ఒప్పుకున్నాడు, దానిని అనుమతించాడు. ఎందుకంటే మన కొరకు, మనలను రక్షించడానికి, మన మీద తన ప్రేమను చూపుతూ, తన కనికరాన్ని చూపిస్తూ, మానవత్వవాదముతో ప్రభు మన కొరకు తనను తాను మరణానికి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు మానవత దృక్పథముతో ప్రజల మీద కనికరపడ్డాడు. ఆయన కనికరం ఎలా ఉంటుందో ఒక 2 వాక్యాలు 3 వాక్యాలు చదువుతారా? మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 9. మంచి సమరయుని యొక్క కనికరము 1, రెండవది మదర్ తెరెసా యొక్క మానవత్వం. మంచి సమరయుని మానవత్వం 1, మదర్ తెరెసా మానవత్వం 2, ఇప్పుడు యేసుక్రీస్తు మానవత్వం 3. ఇది చివరిది. చదువుతారా? ఆయన సమూహములను చూచి చాలు. అక్కడ కాపరి లేని గొర్రెలు లాగా నా ప్రజలు ఉన్నారు కాబట్టి నేను వారి మీద కనికరపడుతున్నాను. ప్రభు మన మీద తన మానవతావాదాన్ని చూపిస్తూ మనం చెదిరిపోయే గొర్రెగా ఉండొద్దని, తప్పిపోయిన గొర్రెలుగా ఉండొద్దని, నష్టపోయే ఆయన బిడ్డలకు మనం ఉండకూడదు అని వాక్యం చెప్తుంది. కాపరి లేని గొర్రెలు కనుక నేను కనికరపడుతున్నా. ఒక మందకు కాపరి లేకపోతే ఎంత నష్టం, ఎంత ప్రమాదమో
సంఘానికి సేవకుడు లేకపోతే కూడా అంతే ప్రమాదం. ఒక క్రైస్తవుడికి సేవకుడు లేకపోతే నీ కొరకు ప్రార్థించే సేవకుడు ఉండాలి. నీకేమనైతే అడిగి పరామర్శించి, నీ గాయమైతే నీకు బాగలేకపోతే నీ కొరకు ప్రార్థించి నీ గాయం కంటే మంచి సమరైన ఒక సేవకుడు నీకు ఉండాలి. నీ జీవితంలో ఏదైనా జరిగితే వెంటనే ఆ కాపరికి ఫోన్ చేసి నా కొరకు ప్రార్థన చేయండి, లేదా మా ఇంటికి రండి, వచ్చి ప్రార్థించి వెళ్ళండి, మా ఇంట్లో శుభకార్యం ఉంది మీరు రండి, మా సంతోషంలో మీరు పాలు పొందండి, మా ఇంట్లో కష్టం ఉంది మీరు వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేయండి, ఇలా చెప్పడానికి తప్పకుండా మీకు కాపరి ఉండాలి. కాపరి లేని గొర్రెలు ప్రమాదంలో ఉంటారు. యేసయ్య చెప్తున్నాడు, కాపరి లేని గొర్రెలు కనుక నేను కనికరపడుతున్నాను. ఆయన కనికరము మన మీద చూపిస్తున్నాడు. అక్కడే మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. మత్తయి 15:32. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దన ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికర. తినడానికి ఏం లేదు కాబట్టి నేను వారి మీద కనికర పడుతున్నాను. కాపరి లేని గొర్రెలు కదా నేను కనికర పడుతున్నాను అంటున్నాడు ప్రభువు. కనికరగలిగిన దేవుడు. ఇప్పుడు తినడానికి ఏమి లేదు, నేను వారి మీద కనికర పడుతున్నాను. 3 రోజులు నా దగ్గర ఉన్నారు, ఆత్మీయ ఆహారము వాక్యాన్ని విన్నారు, ఆత్మక ఆహారం సమృద్ధిగా పుష్టిగా దొరికింది, కానీ శరీరానికి ఆహారం లేదు కాబట్టి వారికి ఆహారం ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అక్కడ యేసయ్య 5 రొట్టెలు 2 చిన్న చేపలను విరిచి ఆశీర్వదించి 5,000 మందికి తృప్తిగా భోజనాన్ని సమకూర్చాడు, పెట్టాడు. ఆ కాలంలో శరీరాహారం కరువు, ఆత్మీయ ఆహారం పుష్కలంగా ఉంది. ఈనాడు శరీరాహారం పుష్కలంగా ఉంది, ఆత్మీయ ఆహారానికి దూరంగా ఉంటున్నారు. ఆత్మీయ ఆహారం కూడా పుష్కలంగా ఉన్నది, కానీ తినడానికి ఈ ఆహారం దగ్గరికి రావట్లేదు. ఆత్మీయ ఆహారము దేవుని వాక్యం దగ్గరికి రావట్లేదు. ప్రజలు దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేసి శరీర ఆహారానికి శ్రద్ధ చూపిస్తున్నారు. శరీర ఆహారానికి శ్రద్ధ చూపిస్తున్నారు. ఎక్కడికెళ్ళు నీకు బిర్యానీ పాయింట్, బిర్యానీ సెంటర్, ఫుడ్ కోర్ట్, నీకు ఏది కావాలంటే అది. బిర్యానీలలో రకరకాల బిర్యానీలు నీకు ఏది కావాలంటే అది. తిన్నప్పుడల్లా ఒక్కొక్క వెరైటీ బిర్యానీ తింటా ఉన్నారు ఈనాడు ప్రజలు. ఫాస్ట్ ఫుడ్లో తిన్నప్పుడల్లా ఒక్కొక్క వెరైటీ ఫాస్ట్ ఫుడ్ తింటా ఉన్నారు. సాదా మీల్ సెంటర్లు పోయి అని బిర్యానీ పాయింట్లు అయిపోయాయి. సాదా భోజనం పోయి ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా శరీరాహారం దొరుకుతుంది. ఆత్మీయ ఆహారము తినడానికి ప్రజలు మొగ్గు చూపడలేదు. ఆత్మీయ ఆహారం కూడా పుష్కలంగా దొరుకుతుంది, కానీ ఈ ఆహారం దగ్గర రావట్లేదు. ఈ ఆత్మీయ ఆహార ఫుడ్ సెంటర్లు ఖాళీగా ఉంటా ఉన్నారు. ప్రజలు వినడానికి రావట్లేదు, ఆత్మీయ ఆహారం తినడానికి రావట్లేదు, సంఘాలకు రావట్లేదు. ఎందుకు రాలేదంటే 10 కారణాలు చెప్తారు. ఎందుకు రాలేదు? అదే రోజు ఏదో వచ్చి పడుతుంది. ఆదివారం చర్చకి రాకుండా ఏదో వచ్చి అదే సమయంలో ఏదో ఒక పాటు పడుతుంది. అదే రోజు ఫంక్షన్ ఉంటుంది, అదే రోజు పెళ్లి ఉంటుంది. ఈ రోజులలో ఆదివారం అందరూ సెలవు ఉంటుందని ప్రతి చిన్నది పెద్దది ప్రతి ఫంక్షన్ ఆదివారం పెడతాం. ఆదివారం పెడుతున్నారు. ఈ ఆదివారం చర్చికి వెళ్ళకుండా ఏమవుతుందిలే. ఆత్మీయ ఆహారము వద్దని ఏ ఆహారానికి వెళ్తున్నారు? ఫంక్షన్ ఆహారానికి వెళ్తారు. అక్కడ రకరకాల వెరైటీలు ఉంటాయి, నోటికి చాలా కమ్మగా రుచిగా ఉంటాయి. ఆత్మీయ ఆహారము మన చెవులకు వినడానికి కొన్నిసార్లు కఠినంగాను, చేదుగాను, గరుకుగాను ఉంటుంది, కానీ మన ఆత్మకు, మన కడుపులోకి వెళ్ళిన తర్వాత తీయగా, మధురంగా మారుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ ఆహారం మీద దృష్టి పెట్టాలి. తినడానికి ఏమీ లేదు అని చెప్పి యేసయ్య వారి మీద కనికరం పెట్టడానికి. ఈనాడు ఆత్మీయ ఆహారం కొరత ఉందా నీకు? శరీర ఆహారం కొరత ఉందా? ప్రభువు నీ మీద కనికర పడుతున్నాడు. ఆయన కనికరం నీ మీదకి వస్తే నీకు సమృద్ధి అయిన ఆహారం. హల్లెలూయా. ఆయన కనికరం మన మీదకి వస్తే సమృద్ధి అయిన ఆత్మీయ ఆహారం, సమృద్ధి అయిన శరీర ఆహారం. బియ్యం లేదు నా ఇంట్లో అనే పరిస్థితి రావద్దట మన ఇంట్లో. హల్లెలూయా. నేను ఒకసారి వాక్యం చెప్తూ మధ్యలో ఈ సాక్ష్యం చెప్పాను. ఆ సాక్ష్యాన్ని ఎత్తిపెట్టి ఒక 2-3 ప్రార్థన చేశాను. 2018లో నాకు ఎప్పటికప్పుడు 5 కిలోలు బియ్యం కొనుక్కొని తినాలి.
ఈ 5 కిలోల బియ్యం కొనుక్కొని 5 కిలోలు తెచ్చుకొని తిని ఉండేవాడిని. ఒక అతను సడన్గా కలిసి ఆయన ఏం కావాలని నన్ను అడిగితే నేను ఏం అవసరం లేదు, ఇప్పుడు ఏం కావాలంటే సడన్గా అడిగితే ఇప్పుడు నాకు చాలా అవసరాలు ఉన్నాయి కానీ అప్పుడు ఏం గుర్తుకు రాదు. ఆయన ఏం చూస్తుండో మనకు తెలియదు కదా. ఏం అవసరం లేదు, ఏం కావాలంటే ఆయన 2-3 సార్లు అడిగితే నేను 4వసారి 5వసారి రైస్ లేదని చెప్పాను. ఆయన కరిగిపోయాడు. సేవకుడు రైస్ లేదంటాడు అని చెప్పేసి ఒక 5,000 రూపాయలు నా చేతిలో పెట్టి, ఈ 5,000కు ఎంత రైస్ వస్తే అంత రైస్ కొనిపెట్టుకో. ఒకసారి సేవకుడు ఇంట్లో రైస్ స్టాక్ ఉండాలి, రైస్ బియ్యము స్టాక్ ఉండాలి. బియ్యం లేదన్న మాట వినబడదు. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు చెప్పాను. 2018 ఇది 2025 ఇంతవరకు ఆయనకు చెప్పనే లేదు. ఇక బియ్యం అయిపోయినాయని ఆయనకి చెప్పలే, ఇక మీకు కూడా చెప్పలేదు. ఇక హల్లెలూయా. బియ్యం కొరత ఉండదు, శరీరాహారం కొరత ఉండదు, అది ఉండాలి, స్టాక్ ఉండాలి అక్కడ. హల్లెలూయా. దేవుడు వాక్యం చెప్తుంది, తిననేమి లేదు కనుక వారి మీద నేను కనికరం పడుతున్నాను. దేవుడు నీ మీద కనికరం పడితే నీ శరీర ఆహారాన్ని దీవిస్తాడు, నీ ఆత్మీయ ఆహారాన్ని దీవిస్తాడు. నీ పిండి పిసికే తొట్టి నీ గంప దీవింపబడునని ద్వితీయోపదేశకాండం 28లో రాయబడలేదా? ఆ వాగ్దానాలు ఎవరి కొరకు అనుకున్నారమ్మా? మీ కొరకే, మన కొరకే. హల్లెలూయా. ఫుల్ ఉండాలి, ఫుల్గా ఉండాలి. మరి ఎందుకు ఖాళీ అవుతున్నాయి? ఎందుకు ఖాళీ అవుతున్నాయి? కుండలు నూనె కుండ, బియ్యం కుండ ఎందుకు ఖాళీ అవుతున్నాయి? అన్నం కుండ ఎందుకు ఖాళీగా ఉంటున్నాయి? దానికి దీవెన లేదు కాబట్టి ఖాళీ అవుతుంది. మళ్ళీ గుర్తు చేయాలా? అప్పుడు గుప్పిలు బియ్యాలు మీరే తీసేవాళ్ళు, ఇప్పుడు మానేశారేమో. అప్పుడు ఏం చేసేవాళ్ళు? తీసేవాళ్ళమ్మా. మీరే చాలా మంది సాక్ష్యం చెప్తారండి. నేను చెప్పడం ముందే మీరే అనుకుని మీరే తీసేశారు. గుప్పిలు బియ్యాలు అప్పుడే ఆగిపోయాయి, మర్చిపోయారు. అప్పుడో ఇప్పుడు పంటయో కొన్నయో ఇదో అదో 25 కేజీ 25 కేజీలో దేవుని మందిరంలో ఆహారం ఉండాలని వాక్యం చెప్పింది కదా. మనం తీసుకొచ్చి ఒక బస్తా ఇక్కడ వేసేయాలి అని అప్పుడు ఇప్పుడు ఎప్పుడో కుదిరినప్పుడు ఆలోచన వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ వేసేవారు. అవన్నీ మర్చిపోయారు కాబట్టి కుండలు ఖాళీ అయిపోతున్నాయి. పర్సు కూడా ఖాళీ అయిపోతుంది, అకౌంట్ కూడా ఖాళీ అయిపోతుంది. అంతేనా? పర్సు ఖాళీ అయిపోతుంది, జేబు ఖాళీ అయిపోతుంది, అకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఏంటంటే ఆ అకౌంట్ల నుంచి ఇక్కడ ఇవ్వవలసింది ఇక్కడ ఇవ్వక, ఇక్కడికి తీసుకురావాల్సింది ఇక్కడికి తీసుకురాక. కలమ్మ చెప్పింది అద్భుతమైన సాక్ష్యం. అయ్యో ఎట్లా అనుకునే టయానికి తక్కువని వారికి రావాల్సిన డబ్బు రావడం. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి వచ్చే చిన్న ఇన్కమ్ల నుండి తప్పకుండా దేవునికి ఇవ్వవలసింది వారు దేవునికి ఇచ్చేస్తారు. హల్లెలూయా. 2-3 రోజులు ఆలస్యమైనా అవి ఖర్చు అయిపోతాయి. వెంటనే దేవునికి ముట్ట చెప్పేస్తారు, దేవుని సన్నిధికి పంపించేస్తారు, కనుక తీసి పంపించేస్తారు. చిన్న ఇన్కమే 500 అని చెప్పి మీరు తీయట్లేదు, 1000 అని తీయట్లేదు, 2000 నా జీతం నా ఇన్కమ్ అని తీయట్లేదు, 10,000 కదా తీయట్లేదు, 20,000 అని తీయట్లేదు, 1,00,000 వచ్చినా తీయట్లేదు. ఒకరోజు ఇది ఏమవుతుంది? కూర్చొని తింటే పండైనా కరగమన్నట్టుగా నీ 1,00,000 కరిగిపోతుంది, నీ 2,00,000 కరిగిపోతుంది, నీ ఆస్తి కరిగిపోతుంది, నీ ఇల్లు కరిగిపోతుంది. తినడానికి ఏమి ఉండదు, తినడానికి ఏం లేదు. కాబట్టి యేసుప్రభువు వారి మీద కనికరం పడ్డాడట. ఆయన కనికరం మన మీదకి రావాలంటే మనం చేయాల్సింది మనం చేయాలి. హల్లెలూయా. చేస్తారా? సుటిగా అడుగుతాను, దగ్గర తిరుగుడు అడగండి. చేస్తారా? మీ ధాన్యంలో నుండి దేవుని సన్నిధి తెచ్చేది తెస్తారా? మీ పర్సులో నుండి లేదా మీ జీతంలో నుండి దేవుని సన్నిధికి ఇవ్వాల్సింది తెచ్చేది తెస్తారా? తెచ్చి చూడండి, ఒకసారి తెచ్చి చూడండి, ఇచ్చి చూడండి. యేసయ్య చెప్పాడు, వచ్చి చూడండి అన్నాడు. ఇన్నున్నాయి, వచ్చి చూడండి, తెచ్చి చూడండి, ఇచ్చి చూడండి. నతనీయులతో అన్నాడు కదా, వచ్చి చూడండి బాబు, బోధకుడా నువ్వు ఎక్కడ ఉంటావంటే వచ్చి చూడమన్నాడు. పట్టజాలను విస్తారమైన దీవెనలు ఆకాశ వాక్యంలో నీకు తెరవబడాలంటే ఇచ్చి చూడాలట. ఇచ్చి నన్ను శోధించండి, అప్పుడు నేను ఎలా ఆకాశాన్ని తెరుస్తానో చూడండి అంటున్నాడు. చూడాలి, ఇవన్నీ చూడాలి. మొన్న బర్త్డేలో చెప్పిన, మా పాప బర్త్డేలోనే చెప్పిన వాక్యం, ప్రభువును టేస్ట్ చేసి చూడాలట. ప్రభువును రుచి చూసి తెలుసుకో, యెహోవా ఉత్తముడు అని. ఎలా తెలుసుకోవాలి దేవుని? సాంబార్ను, చికెన్ను, మటన్ను ఒక ముక్క తిని చూస్తారు కదా. అందరికన్నా ముందు ప్రార్థన ఉండదు, ఏముండదు, ముందు మీరు తినేది కొంచెం తిని చూస్తారు కదా.
ఉప్పు సరిగా ఉందా, కారం సరిగా ఉందా, అన్ని సరిగా ఉన్నాయా అని చూస్తారు కదా. ప్రభువును, ఆత్మీయ విషయాలను, వాక్యమును, ప్రార్థనను, ప్రభు చేసే కార్యాలను టేస్ట్ చేయాలి. ఆ టేస్ట్ నీకు తెలిస్తే ఈ టేస్ట్ విడిచిపెట్టవు. ఏ టేస్ట్ నాకు వద్దు బాబాయ్, నాకు ఈ టేస్ట్ చాలు అనుకుంటాము. హల్లెలూయా. ఈ టేస్ట్ చాలు. ప్రభు ఉత్తముడని మనం రుచి చూసి తెలుసుకోవాలి. రుచికి ముఖ్య కారణము ఉప్పు. క్రైస్తవుడు ఉప్పులాగా ఉండాలా, కరివేపాకులాగా ఉండాలా అని కూడా ఒక ప్రశ్న అడిగాను మన బర్త్డేలోనే. మా ఇంట్లోనే మా పాప బర్త్డేలో అడిగాను. మీరు వస్తారేమనుకున్నాను, ఎవరు రాలేదు. ఒక్కరు కూడా రాలేదు రిప్రజెంటేటివ్. అంటే అలా చెప్పలేదు, ఉత్తమ మెసేజ్ పెడితే మేము ఎట్లా వస్తామో అనుకున్నారు. సరే, అందుకని అవకాశం ఉన్న వస్తారులే, మాస్టర్ మీద ప్రేమ ఉండే వస్తారు, ఎవరు రాలే అనుకున్నాను. ఒకరు కూడా ప్రేమను చూపించలేరు కదమ్మా. ఆ రోజు అడిగాను, మీరు ఉప్పులాగా ఉంటారా, కరివేపాకులాగా ఉంటారా అని అడిగి. ఎలా ఉంటారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను స్ట్రేట్గా. ఎలా ఉంటారు చెప్పండి. కరివేపాకులాగా ఉంటారా, ఉప్పులాగా ఉంటారా? అనుకుంటున్నాం కదా, చెప్పండి. ఎలా ఉంటారు? ఉప్పులాగా ఉంటారు. నువ్వు ఉప్పులాగా ఉంటావు. మీరెట్లా? ఉప్పే. మీరెట్లా? ఉప్పే. మీరెట్లా? ఎవరు కరివేపాకులాగా ఉంటారా? కరెక్ట్ టైంకి అందరూ వచ్చేసారు. ఉప్పులాగా ఉండాలా, క్రైస్తవుడు కరివేపాకులాగా ఉండాలా? ఉప్పులాగా ఉండాలి. ఎందుకు ఉప్పులాగా ఉండాలి అది కూడా చెప్తారు మళ్ళా. ఏం చేస్తుంది? ఒప్పిస్తుంది. ఉప్పులాగా ఎందుకుంటారో చెప్పండి, కరివేపాకులాగా ఎందుకుంటారో చెప్పండి. నేను నాన్ స్టాప్ మాట్లాడతా, నాకు కూడా కొంచెం మొక్కలిప్పుకోవడానికి టైం కావాలి. చెప్పండి, ఉప్పులాగా ఎందుకుంటారు, ఎందుకు ఉండాలి? చెప్పు. కూరలో వేయాలి కాబట్టి ఉప్పులాగా ఉండాలి అంటే మీరు వెళ్ళిపోవచ్చు కదా కూరలో. ఉప్పులాగా ఉండాలి. కూరలో ఉప్పు వేస్తాము, కూరకు టేస్ట్ ఉప్పే కాబట్టి ఉప్పులాగా ఉండాలి. వెరీ గుడ్ తల్లి. ఇంకా కరివేపాకులాగా ఎందుకు వండుకున్నాను అది కూడా చెప్పండి, అయిపోతుంది. కరివేపాకు చప్పగా ఉంటుందా? చాలా లాభాలు ఉంటాయి కానీ తీసి పక్కన పెడతాను. ఓకే, వెరీ గుడ్. ఇంకా అంటే మిమ్మల్ని పక్కన పెడితే ఒప్పుకోరు. అంటే కరివేపాకులాగా మేము ఉండము అంటే దాని అర్థం ఏంది? మమ్మల్ని పక్కన పెడితే ఒప్పుకోము, ఎంతవరకైనా వెళ్తాము, ఎంత పెద్ద గొడవకైనా రెడీ. ఉప్పులాగా క్రైస్తవుడు ఉండాలి. కొలసి పత్రిక 4:6 ప్రకారంగా మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి. ఉప్పు వేయగానే కరిగిపోతుంది, దానిని మనం వేరు చేయాలని వేరు చేయలేము. అది కరిగిపోతేనే టేస్ట్ని ఇస్తుంది. అది కరిగిపోతే పాడవనివ్వదు. ఉప్పు నిల్వ చేస్తుంది, ఖరాబ్ కానివ్వదు, పాడవనివ్వదు. క్రైస్తవుడు ఉప్పులాగా ఉండాలని వాక్యం చెప్తుంది. మీరు లోకములకు ఉప్పు అయి ఉన్నారని యేసయ్య చెప్పాడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీ పత్రికలో చెప్తూ ఉన్నాడు, మీ సంభాషణ, మీ మాట, మీ పాట, మీ పద్యము, మీ ప్రవర్తన, మీ జీవిత విధానం, మీ కుటుంబం ఉప్పు వేసినట్టుగా, కలిసిపోయినట్టుగా, అందరినీ కలుపుకుపోయేదిగా, ప్రేమపూర్వకమైన, రుచిగా, టేస్ట్గా మీరు ఉండాలి క్రైస్తవుడు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కరివేపాకు చెప్పాను, చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. దాన్ని చివరికి తాలింపులో వేస్తారు, అది కరిగిపోదు, పైన తేలుతుంది. వేస్తారు ఫస్ట్ మీ 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 ప్లేట్లో నుండి ఫస్ట్ తీసి పక్కన పెట్టేది దాన్నే, కరివేపాకు. అది కరిగిపోతే ఎక్కడ కరిగిపోదు, తీసి పక్కన పడేస్తారు. కరివేపాకు లాంటి క్రైస్తవ జీవితం ఉండదట. ఉప్పులాగా కరిగిపోవాలి, సంఘంలో కలిసిపోవాలి, టేస్ట్గా మారాలి, ప్రార్థనలో కలిసి రావాలి, టేస్ట్గా మారిపోవాలి. మీ మాటలు ప్రభువులో కలిసిపోవాలి, మీ మాట టేస్ట్గా మారాలి. అప్పుడే మీ జీవితం మధురముగా, మీ కుటుంబం మధురముగా మారుతుంది. హల్లెలూయా. తినడానికి వారికి ఏమి లేదు కాబట్టి యేసు ప్రభు వారి మీద కనికరపడే వారికి భోజనం పెట్టారు. అక్కడ నుండి తిండి గొడవ ఇదంతా ఇక్కడ వరకు వచ్చేసింది. మనం ఉప్పులాగా ఉందామా, కరివేపాకులాగా ఉందామా? మీరు ఎలా ఉంటారో చెప్పండి. నేను ఉప్పులాగా ఉంటాను, మీరు ఎలా ఉంటారో చెప్పండి అమ్మా. చెప్పరు మరి, డౌట్తో ఉంటున్నారు. అప్పుడప్పుడు కరివేపాకు మీరు అంటే మేము పక్కన పెట్టాలేంటి, పక్కన పాడేయాలి, తీసి ఏరియాల. ఉప్పులాగా ఉంటాను నేను, చెప్పండి. ఉప్పులాగా ఉంటాను, ఉప్పులాగా ఉంటాను, కరిగిపోతాను, సంఘంలో కలిసిపోతాను,
ప్రభుతో ఏకమై ఉంటాను, అందరితో కలుపుగా కలివిడిగా ఉంటాను, ప్రార్థనలో కలిసిపోతాను, వాక్యంలో కలిసిపోతాను, ఆరాధనలో కలిసిపోతాను. ఎవరికి పట్టనట్టుగా, ఎవరితో నాకు సంబంధం లేదన్నట్టుగా ఒంటరి జీవితం జీవించదు. ఉప్పు అట్లా ఉంటే మనకు టేస్ట్ రాదు. ఉప్పు కలిసిపోతుంది కాబట్టి రుచిగా మారుతుంది. అందరితో కలిసి ఉండాలి. మన ప్రాంతాలు వేరువేరుగా ఉండొచ్చు, కుటుంబాలు వేరువేరుగా ఉండొచ్చు, తినే ఆహారము, వేసుకునే వస్త్రాలు డిఫరెంట్గా ఉండొచ్చు. డిఫరెంట్గా అంటే కాస్ట్ లేక కలిగిన దాన్ని తిని కలిగినది వేసుకొని, కానీ మనం అందరం ప్రభు బిడ్డలు. ఎక్కడ తారతమ్యం చూపకుండా ఉప్పులాగా మనము కలిసి మెలిసి రుచికరంగా సంఘంలో ఉందాము, సమాజంలో ఉందాము. ముఖ్యంగా మీ కుటుంబాలలో ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉండండి. హల్లెలూయా. మీరు రుచిగా ఉంటే గొడవలు ఉండవు. భార్య రుచిగా ఉంటే గొడవలు ఉండవు. మీ ఆయనతో గొడవ ఉండదు. భర్త కారం కూడా అవుతాడు. మీరు రుచి ఎక్కువైపోయినారు, మీరు ఉప్పు ఎక్కువైపోయినారు, ఆయన కారంగా మాట్లాడు. మీరిద్దరు మళ్ళీ కలిసిపోతే టేస్ట్ అయిపోతారు. ఇది ఎక్కువైనా అది ఎక్కువైనా చాలా ప్రాబ్లం. కాబట్టి కలిసిపోండి. ఉప్పులాగా కలిసిపోయే జీవితాన్ని క్రైస్తవుడు జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు గొప్ప మానవతావాది అని చెప్తున్నప్పుడు ఆయన ప్రజల మీద కనికరపడ్డాడు. ప్రజలు రోగగ్రస్తులు తీసుకొని వచ్చినప్పుడు ఆయన కనికరపడ్డాడు. మానవత్వ దృక్పథంతో వారి మీద జాలిపడి వారి అవసరతలను తీర్చాడు. రోగులు వచ్చారు ఆయన దగ్గరికి, వారి మీద కనికరపడ్డాడు. ఎటువంటి సమస్య గల వారిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినా ఆయన పరిష్కారము చూపాడు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఎలాంటి సమస్య వచ్చినా చిటికలో పరిష్కారం చూపించాడు. నా వల్ల కాదు అని పంపిన ఒక్క సంఘటన కూడా బైబిల్లో లేదండి. ఈనాడు ఈ వేళలో నీ జీవితంలో ఉన్న సమస్య ఏంటి? నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న ఆ సమస్య ఏంటి? ఆయన దగ్గరికి నువ్వు తీసుకురాగలిగితే కనికరం చూపించే తండ్రి తప్పక గొప్ప పరిష్కారాన్ని నీ జీవితంలో చూపిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో, మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరు కూడా కనికరం గలవారుగా ఉండండి. మన దేవుడు కనికరం చూపుతాడు. మన దేవుడు మానవతావాదంతో ముందుకు సాగుతాడు. ఆయన నమ్మిన మనం కూడా ఆయన గుణగణాలను, ఆయన లక్షణాలనే మనము పొందుకొని మనం అలా జీవించాలి అని వాక్యము మనకు నేర్పిస్తుంది. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుతారు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుతారు. తర్వాత చివరి ఒక వాక్యం చదువుదామా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ పత్రిక 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. మనం కనికరింపబడ్డాం. కాబట్టి ఇక్కడ ఉన్నాం. దేవుని కనికరం మన మీద పుష్కలంగా వచ్చేసింది. ఇక్కడికి వస్తే ఆయన కనికరం నీ మీదకి వచ్చింది. ఇక్కడికి రాకుండా ఎక్కడెక్కడ తిరిగితే కనికరం మన మీదకి రాదు. దేవుని కోపం వస్తుంది మన మీద, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. కాబట్టి మనము కనికరింపబడ్డాము సమయోచితమైన సహాయం కొరకు. ఏ సమయానికి ఆ సమయంలో ప్రభువు మనకు సహాయం చేయడానికి, ఆయన సహాయం చేయాలంటే మనము కృప పొందాలి. ఆ కృప పొందాలంటే ఆ కృపా సింహాసనం దగ్గరికి రావాలి. ఆ కృపా సింహాసనం దగ్గరికి ప్రార్థనలో చేరుదాము. ప్రభు ఈ వాక్యాన్ని మన వెనుకట్లో దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో వచ్చి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఆ కృపా సింహాసనం దగ్గరికి చేరుతామా? నీ ముందు ఆయన కృపా సింహాసనం ఉంది. మోకాలు వేయండి, ముందుకు తల వచ్చండి, కళ్ళు మూసుకోండి. ప్రభు మీ ముందు కృపా సింహాసనం మీద ఆసనుడు అయినాడు. నీ ముందే ఉన్నది ఆయన కృపా సింహాసనం. నువ్వు కనికరింపబడిన వ్యక్తివి. నీ ముందు కృపా సింహాసనాసనుడైన ప్రభు దగ్గరికి చేరుదాం. ఆయన అడుగుదాం. కనికరమును, జాలిని మంచి సమరుడు ఎలా కలిగి ఉన్నాడు? ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా, నీ బిడ్డగా నేను కూడా అలా ఉంటాను ప్రభు అని
అందరం అడుగుదాం, అందరం ప్రార్థన చేద్దాం.